నమస్కారం. శనివారం గ్రహచార శని దోషాలు, గోచార శనిగ్రహ దోషాలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి, శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవటానికి శని భగవానుడికి ప్రియమైన విధంగా అర్ఘ్యం విడిచిపెట్టాలి. అందరూ సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇస్తారు, కానీ శని భగవానుడికి అభిషేకాలు చేయటం, స్తోత్రాలు చదువుకోవటం, దానాలు ఇవ్వటం చేస్తూ ఉంటారు. కానీ సూర్య భగవానుడిలాగే శని భగవానుడికి కూడా అర్ఘ్యం ఇచ్చినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. శనిని సూర్యపుత్రుడిగా భావిస్తూ అర్ఘ్యమిస్తే సంపూర్ణంగా శని దోషాల నుంచి బయటపడవచ్చు. అందుకే శనివారం సందర్భంగా ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో నల్ల నువ్వులు, నల్ల మినుములు కలిపి, వీలైతే కొన్ని జమ్మి ఆకులు ఆ నీళ్ళల్లో వేసి, ఆ నీళ్లతో శనికి ఇష్టమైనటువంటి పడమర దిక్కు వైపు తిరిగి శనికి ప్రియమైన విధంగా 8 సార్లు అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. అంటే నల్ల నువ్వులు, నల్ల మినుములు, జమ్మి ఆకులు వీటన్నిటినీ కలిపినటువంటి నీళ్లు ఒక పళ్ళెంలో కింద పడేలాగా 8 సార్లు ఆ నీటిని అర్ఘ్యంలాగా విడిచిపెట్టాలి. శనిని సూర్యపుత్రుడిగా భావిస్తూ పడమర దిక్కు వైపు ఇలా అర్ఘ్యం ఇవ్వాలి. అలా అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఒక శ్లోకం చదువుకోవాలని మంత్రశాస్త్రంలో చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందచర ప్రసన్నాత్మ పీడాం దహతు మే శని. ఇది శ్లోకం. అంటే ఈ శ్లోకం చదువుతూ శనికి అర్ఘ్యం ఇవ్వటం ద్వారా శని పీడలన్నీ తొలగింపజేసుకోవాలని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి శనిని సూర్యపుత్రుడిగా భావిస్తూ పడమర దిక్కు వైపు తిరిగి శనివారం ఇలా అర్ఘ్యం ఇవ్వటం ద్వారా సంపూర్ణంగా జాతకపరమైన శని దోషాలు, రాశిపరమైన శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. శనివారం నలదమయంతుల చరిత్ర చదివితే చాలా మంచిది. నలదమయంతుల చరిత్ర చదవటం వీలు కాకపోయినా నలుడు, దమయంతి ఈ ఇద్దరి పేర్లు మనసులో స్మరించుకున్నా కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శనివారం సందర్భంగా కాకులకు ఆహారం వేస్తే చాలా మంచిది. నల్ల చీమలకు ఆహారం వేస్తే చాలా మంచిది. దీనివల్ల శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా ధనలాభాన్ని కూడా సిద్ధింపజేసుకోవచ్చు. జాతకంలో శని మహాదశ, శని అంతర్దశ నడుస్తున్న, రాశిపరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని, వ్యయ శని నడుస్తున్న శని భగవానుడు అనేక ప్రతికూల పరిస్థితులు కలిగింపజేస్తాడు. ఆ ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. శనికి ఇలా అర్ఘ్యం ఇవ్వటంతో పాటుగా స్నానం చేసిన తర్వాత కాళికా అమ్మవారి ఆలయ దర్శనం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దగ్గరలో కాళికా అమ్మవారి ఆలయం ఉంటే శనివారం కాళికా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేసుకోండి. అలాగే శనికి అంతరిక్ష అధిదేవత దక్షిణ కాళికాదేవి అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అందుకే దక్షిణ కాళికా స్తోత్రము అని ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంటుంది. శనివారం సందర్భంగా ఈ దక్షిణ కాళికా స్తోత్రాన్ని చదివినా లేదా విన్నా సంపూర్ణంగా శని దోషాల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శనివారం మర్రి చెట్టు దగ్గర పంచదార పానకం పోసినట్లయితే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయని పరిహార శాస్త్రం తెలియజేస్తోంది. ఎందుకంటే మర్రి చెట్టు అంటే విష్ణు స్వరూపం, విష్ణుమూర్తికి ప్రియమైనది. శ్రీమన్నారాయణమూర్తి చిన్నారి బాలుడి రూపంలో కూడా మర్రి ఆకులోనే దర్శనమిచ్చాడు. అలా విష్ణు స్వరూపమైనటువంటి మర్రి చెట్టు దగ్గర పంచదార పానకం పోస్తే శని ప్రసన్నుడవుతాడు. ఎందుకంటే శని భగవానుడు విష్ణు భక్తుడు కాబట్టి, ఆయన విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తూ ధ్యానం చేస్తూ ఉంటాడు. కాబట్టి మర్రి చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే శని దోషాల నుంచి బయటపడి ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చని పరిహార శాస్త్రం తెలియజేస్తుంది. ఇలా శని భగవానుడిని ప్రసన్నం చేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ప్రధానంగా శనిని సూర్యపుత్రుడిగా భావిస్తూ పడమర దిక్కు వైపు తిరిగి ప్రత్యేకమైన అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందచర ప్రసన్నాత్మ పీడాం దహతు మే శని. శ్లోకం చదువుకోండి, శనికి ప్రియమైన విధంగా అర్ఘ్యం ఇవ్వండి. సంపూర్ణంగా శని దోషాలు పోగొట్టుకొని శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.